తీసుకోవాల్సి వస్తుంది. సార్ మదురై సభ వివాదం పవన్పై క్రిమినల్ కేసు చాలా అండి. ఇది కూడా పవన్ కళ్యాణ్ దాని మీద ఆ రోజు మనం తీవ్రంగా గట్టిగా మాట్లాడాం. కానీ ఖచ్చితంగా ఆయన వెళ్ళి మాట్లాడింది, అక్కడ మాట్లాడింది బాగాలేదు. అన్నామలై మీద ఆయన మీద కేసు బుక్ చేశారు. ఇప్పుడు ఇది చాలా సీరియస్ కేసులే పెట్టారు. సో మురుగన్ సభ అని పెట్టి ఆ మురుగన్ను లేదా కుమారస్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆ విషయాలు పక్కన పెట్టి వేరే మతాల గురించి మీరు ఎందుకు మాట్లాడతారు? తమిళనాడు హైకోర్టు చాలా సీరియస్గా ఆంక్షలు పెట్టింది, మీరు ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే అక్కడ మాట్లాడాలని. కానీ అది పెట్టిందే హిందూ మున్నాని, ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. సో దాంట్లో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రసంగం చేశారు, భక్తి సభలో రాజకీయ ప్రసంగం చేశారు అన్నది ఆయన మీద పెట్టినటువంటి తీవ్రమైన కేసు. ఒక అడ్వకేట్ కేసు బుక్ చేశాడు, కానీ దాన్ని పోలీసులు కూడా తీసుకొని కేసు ఏర్పాటు చేశారు. దీని కింద సెక్షన్ 196(1)(a), 269, 302, 352(1), 1(b)(2) ఇవన్నిటి కిందగా పెట్టారు. సో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. అంటే ఒకటి అన్నారు కదా, సెక్యులరిజం అంటారు. లౌకికతత్వం ఎంతసేపటికి హిందూ మతానికే వర్తిస్తుందా, ముస్లింలు క్రైస్తవులు ఏమనరా, ఇలాంటి మాటలు ఆయన మాట్లాడారు కదా. ఇవన్నీ ఎందుకు మాట్లాడారు? మురుగన్ను మీరు పొగడండి, మురుగన్ను కీర్తించండి కానీ అని. దీని మీద ఏంటంటే ది కేసు క్రైమ్ నెంబర్ 497/2025 అన్నది ఈ సెక్షన్స్ అన్నిటి కింద కూడా పెట్టారు. ఇది తీవ్రంగానే ఉంటుందండి. అంటే ఇంకో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మీద, అందులో తమిళనాడుకు బాగా సన్నిహితమైన ఆయన కూడా మద్రాసులో పెరిగిన మనిషి కదా, అటువంటి చోట ఈ కేసు పెట్టడం అన్నది రాబోయే రోజుల్లో ఇది బాగా ఉద్రిక్తతను పెంచుతుంది. తమిళనాడు ఎన్నికలకు అవి వచ్చే ఏడాది జరగాలి, 2026లో జరుగుతాయి తమిళనాడు ఎన్నికలు. ఆ ఎన్నికలకు ముందే కొంచెం వివాదం పెంచడానికి ఇవన్నీ దారితీస్తాయి. మరి పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికేమీ సర్దుబాటు చేసుకోలేదు. నా మాటలు అపార్థం చేసుకున్నారనో ఇంకోటేనో, పోలీసులు ఎంత వేగంగా చేస్తారనేది ఒకటైతే, అసలు కేసుకు దాకా వెళ్ళటం, ఈ సనాతన ధర్మం అన్నదాన్ని తీసుకున్న తర్వాత ఈ ప్రసంగాలు అలా జోరు పెరిగి రాష్ట్రేతరం కదా మదురై అంటే, రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా రాజకీయ వివాదాలకు కారణం కావటం అన్నది జనసేన నాయకులు కూడా ఏ మేరకు ఇష్టపడతారు. ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంటే అసలు రాష్ట్రంలో ఫోకస్ పెరగడం లేదు. ఇక్కడ తెలుగుదేశం బాగా నిలదొక్కుంటుంది, ఇంకా లోకేష్ ముఖ్యమంత్రి అయిపోతారు, ఇదంతా అవుతుంటే ఇక్కడేమీ లేకుండా అక్కడికి వెళ్ళి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? బీజేపీకి ఉపయోగమేమో కానీ మనకేం ఉపయోగం అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. సరే, లౌకిక తత్వం, మత సామరస్యం కోరుకునే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుకుంటే బాగుంటుందని భావిస్తున్నారు. సార్ మెగా ఫ్యాన్స్కి సారీ చెప్పిన దిల్ బ్రదర్స్, రామ్ చరణ్